నంబర్ పెంచకుండా పరిధులను మార్చారు. కానీ అది కూడా ఎట్లా చేశారు? జనాభా ప్రాతిపదికన చేశారు. జనాభా ప్రాతిపదికన మన దగ్గర తెలంగాణ ప్రాంతం అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే 2009లో రాజశేఖర రెడ్డి సీఎం ఉండి, అయితే 2009లో జరిగినటువంటి డీలిమిటేషన్ కాదు, అది నియోజకవర్గాల పునర్విభజన. నంబర్ పెరగలేదు, నంబర్ పెరగొద్దు అనేది రూల్. చెప్పాను కదా 2001లోది పార్లమెంట్ డిసిజన్ అది. అయితే అప్పుడు తెలంగాణలో మన ఇప్పుడు 119 అయినాయి కదా, అప్పుడు తెలంగాణలో అంతకంటే ముందు 107 సమయంతో ఉన్నాయి. 107 ఉన్నాయి. ఇప్పుడు 107 నుంచి 119 అయినాయి. ఎందుకు 119? మన దగ్గర హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో జనాభా పెరిగింది. తర్వాత కొంతమంది నార్త్ నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ స్థిరపడడం వల్ల మన జనాభా పెరిగింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో జనాభా పెరిగింది. సో అందుకే మన దగ్గర 119 అయినాయి. మన దగ్గర ఒక 9 అంటే 14 సీట్లు మన దగ్గర పెరిగినాయి. ఏపీలో 13 సీట్లు తగ్గినాయి, అక్కడ తగ్గి మన దగ్గర పెరిగినాయి. సో ఉన్నటువంటి హోల్ నెంబర్ మళ్ళీ సేమ్ ఉంది. కానీ ఇప్పుడు ఏంటిది అంటే పార్లమెంట్ అప్పుడు నిర్ణయం తీసుకున్నది, ఇప్పుడు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆర్టికల్ 81, 82 ప్రకారం చేయాల్సిందే. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేయరు, ఏది వాయిదా వేయరు, పక్కా బరాబర్ చేసి చూపిస్తారు. మొదటిది. రెండోది, మీరు అడిగినటువంటి క్వశ్చన్లో రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ సూచిస్తున్నారు అని చెప్పి, యశోద గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే హైబ్రిడ్ పద్ధతిలో డీలిమిటేషన్ జరగాల. హైబ్రిడ్ అంటే ఏంది? ఆయన ఉద్దేశంలో ఒకటి పాపులేషన్ది సగం తీసుకోవాలా, అంటే రాష్ట్ర జనాభా, దేశంలో ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్ర జనాభా నుంచి సగం సీట్లు పెంచాలి. రెండోది జిఎస్డిపి, రాష్ట్ర జీడిపి, రాష్ట్ర ఆదాయం జీడిపి ప్రకారం మీరు ఇంకో సగం తీసుకోవాలంటే వృద్ధి రేటు ప్రకారం ఆయన ఇంకో సగం సీట్ చేయాలంటే దాన్నే ఆయన హైబ్రిడ్ దీనిగా సూచించింది. దేశ ప్రజలందరూ నవ్వుతున్నారు, మేధావులందరూ నవ్వుతున్నారు, ఇదేం లైన్ తీసుకొచ్చింది నా రేవంత్ రెడ్డి అని చెప్పి. అయితే గతంలో ఉన్నటువంటి రూల్ ప్రకారం, అప్పుడు రాసుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ డీలిమిటేషన్ చేసే ప్రక్రియ జనాభా నిష్పత్తి ప్రకారమే చేయాలి. ఎంతమంది జనాభా ఉన్నారో ఆ జనాభాని చూసి దాని ప్రకారమే. సార్, మనం తెలంగాణ వాళ్ళం, ఎటొచ్చి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉన్నప్పుడు డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన చేసినప్పుడు ఒకంత మేలు వాళ్లకు జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు సీఎం సూచిస్తున్న దాంట్లో తప్పేంటి? జనాభా ప్రాతిపదికన చేయాలి. నిజానికి గతంలో చేసినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియను చూసినా, లేకపోతే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రక్రియను చూసినా కూడా జనాభా ప్రాతిపదికన మాత్రమే చేయాలి. అప్పుడు మీరు అన్నట్టు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నట్టు, జనాభా ప్రాతిపదికన చేసినట్టయితే 100% సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది. ఎందుకు అంటే సౌత్ ఇండియాలో కుటుంబ నియంత్రణ బాగా పాటించారు, నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణని వాళ్ళు పాటించలేదు, అక్కడ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి, మనకి తక్కువ లోక్సభ సీట్లు వస్తాయి. 100% కరెక్ట్ అది. కానీ ఇప్పుడు అది గుర్తించే జనాభా ప్రాతిపదికన చేస్తే కొన్ని రాష్ట్రాలకి ఎక్కువ, కొన్ని రాష్ట్రాలు తక్కువ ప్రపోర్షనేట్లో అవుతాయి. అప్పుడు మనకు సీట్లు ఉన్నాయి, ఈ సీట్లు కూడా ఉండవు, ఇంకా తగ్గిపోతాయి. ఇప్పుడు ఉన్నటువంటి సీట్లు కూడా తగ్గిపోతాయి. అప్పుడు వేరే రాష్ట్రాలకి ఏది నార్త్ ఇండియాలో ఉన్నటువంటి యూపీ, ఎంపీ అట్లాంటి రాష్ట్రాలకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది వాస్తవమే. కానీ అందుకే ప్రధానమంత్రి గారు దీనిపైన మేధావులతో చర్చించిన తర్వాత ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకుండా, ఇప్పుడున్నటువంటి జనాభా ఎక్కువ రాష్ట్రానికి అన్యాయం జరగద్దు, జనాభా తక్కువ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగద్దు. కాబట్టి ఈ 50% అనేటువంటి ఒక ప్రోరెట్ని తీసుకొచ్చారు. 50% అంటే మీకు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లలో సగం పెంచుతారు అన్ని రాష్ట్రాలకి. అది పెద్ద రాష్ట్రం కావచ్చు, అది చిన్న రాష్ట్రం కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? 50% సీట్లు పెంచినా కూడా మాకు అన్యాయమే జరుగుతుంది అంటాడు. ఎట్లా అన్యాయం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు మీరన్నా లెక్కలు తెలుసుకోవాలా, లేదా మీ పక్కన ఎవరైనా ఎక్స్పర్ట్స్ కూర్చోబెట్టుకుని మాట్లాడాలా? ఒక విషయం చెప్తా. ఇప్పుడు సౌత్ ఇండియాలో 5 రాష్ట్రాలు ఉన్నాయి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఇప్పుడు తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు ఉన్నాయి, తర్వాత కర్ణాటకలో 28 సీట్లు ఉన్నాయి, కేరళలో 20 ఉన్నాయి, తర్వాత తమిళనాడులో 39 సీట్లు ఉన్నాయి. మొత్తం సౌత్ ఇండియాలో 129 సీట్లు ఉన్నాయి ప్రస్తుతం. అంటే 543 ఇప్పుడు పార్లమెంట్ సీట్ల ప్రకారం మన సౌత్ ఇండియాలోని 5 రాష్ట్రాలకి 129 సీట్లు ఉన్నాయి. అంటే 23.7% వస్తుంది. 23.7. రేపు పెరిగిన తర్వాత రేపు ఎంత పెరుగుతాయి? మనకి 129 నుంచి 65-66 సీట్లు పెరుగుతాయి. సో 65-66 సీట్లు పెరిగినప్పుడు సేమ్ మళ్ళా అదే 23.76-8% ఉంటుంది. నీకు 50% పెంచడం వల్ల నీ పర్సెంటేజ్ లాస్ కాదు. రేపు ఇప్పుడు యూపీకి ఉన్నటువంటి పర్సెంటేజ్ కూడా అంతే ఉంటుంది. 850 సీట్లు పెరిగినప్పుడు
ఆ 850 సీట్లలో తెలంగాణ పర్సెంటేజ్ అంతే ఉంటుంది, సౌత్ ఇండియా పర్సెంటేజ్ అంతే ఉంటుంది, యూపీ పర్సెంటేజ్ కూడా అంతే ఉంటుంది. ఓకే. ఆ మాటకు వస్తే ఒకవేళ యూపీ వాడిని వదిలి పెట్టాలా, మా దగ్గర జనాభా ఎక్కువ ఉంది, మా పర్సెంటేజ్ పెంచాలి అని చెప్పి ఆయన వదిలి పెట్టాలా. మరి ఇప్పుడు 543 సీట్లు కాస్త మీరు అన్నట్టు 850 అయితే ఓన్లీ బీజేపీకే లాభం అని ఎందుకు అంటున్నట్టు? వాళ్ళకి మొత్తానికే ఏ రాష్ట్రంలో కూడా పార్టీ లేదు, కుంచుకుపోయింది. భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల అధికారం ఉంది? కేవలం 3 రాష్ట్రాల అధికారం ఉంది. 3 రాష్ట్రాలు ఉంది. ఆ 3 రాష్ట్రాలు కూడా నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకోవడం ఖాయం. మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉంది? ఇప్పుడు ఏ ఎలక్షన్ పెట్టినా కూడా అసెంబ్లీ ఎలక్షన్ పెట్టిన మరుక్షణం ఆ గవర్నమెంట్ పోతుంది. కర్ణాటకలో ఎలక్షన్ పెడితే కర్ణాటకలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పోతుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఎలక్షన్ కూడా గెలిచే పరిస్థితి లేదు. అందుకే ఏదో ఒక కొర్రి పెట్టాలన్నది వాళ్ళ ఉద్దేశం. నేనేమంటున్నా అంటే ఒక విషయం దీనికి ఇష్టం కాకుండా చూడండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేదా నరేంద్ర మోడీ గారు సూచించినటువంటి 50% సీట్ల పెరుగుదల అనేది ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఎంత శాతం సీట్లు ఉన్నాయో అంతే శాతం సీట్లు ఉంటాయి. పదే రేపు భవిష్యత్తులో నార్త్ ఇండియా వాళ్ళు శాసిస్తారు, తెలంగాణ వాళ్ళు శాసించరు, మేము సౌత్ ఇండియా వాళ్ళని శాసించమంటున్నారు. ఇప్పుడు మనకున్న సీట్లన్నీ 129, 543లో మన 129 ఉన్నాయి. మనం శాసించాలంటే 51% కావాలి కదా. మన 129తో మనం శాసిస్తామా? కాదు కదా. మనం ఇంకొంతమంది కలుపుకొని శాసించాలి.